Please like video and subscribe channel. Click bell button. If you are subscribed our channel, don't subscribe again. Hi friends, welcome to our channel. So in this video we are going to learn clocks part 2 reasoning. So clocks discuss చేసుకోబోతున్నాం part 2 this is. So క్వశ్చన్ తీసుకుంటే find the reflex angle between our hand and minute hand at 10:25 దగ్గర రిఫ్లెక్స్ యాంగిల్ కనుక్కోమన్నాడు. రిఫ్లెక్స్ యాంగిల్, వాట్ ఈజ్ రిఫ్లెక్స్ యాంగిల్? సో రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటిది? సో వాట్ ఈజ్ రిఫ్లెక్స్ యాంగిల్? ఇట్ ఈస్ రిఫ్లెక్స్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees మైనస్ యాక్చువల్ యాంగిల్. మనకు వచ్చిన యాంగిల్ ఉంటుంది కదా, 360లోకి ఎంచి వచ్చిన యాంగిల్ని తీసేయాలి. సో ఫస్ట్ రిక్వైర్డ్ యాంగిల్, ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఫార్ములా తెలుసు కదా, ద ప్రీవియస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ రైట్. సో 30h మైనస్ 11/2m, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 30 ఇంటూ 1025 ఉంది, సో ఇంటూ 10 మైనస్ 11/2 ఇంటూ 25 రైట్. సో 30 10 जा 300 మైనస్, సో 25 ఇంటూ 11 5252, సో 275/2, 600 minus 275/2, that is 325/2. So 2 1 जा 2 6 जा 2 2 जा నెక్స్ట్ 1/2. సో ఇక్కడ వేసుకున్నాం అనుకోండి, సో 2 3 2 5, 2 1 जा 2 రైట్. సో 12, 2 6 जा 12, 5 తీసుకోవాలి. 2 2 जा 4, 1 వచ్చింది. సో 162 1/2. సో ఇది మనకి యాంగిల్ వచ్చింది, కానీ ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్ కాదు ఇది వచ్చింది. సో రిఫ్లెక్స్ యాంగిల్, సో వాట్ ఈస్ రిఫ్లెక్స్ యాంగిల్? రిఫ్లెక్స్ యాంగిల్ అంటే, ఇప్పుడు క్లాక్ తీసుకుంటున్నా, దిస్ ఈజ్ ద క్లాక్, దిస్ ఈజ్ క్లాక్. ఇది 6:15 అనుకోండి. సో దిస్ ఈజ్ అవర్ యాంగిల్. ఈ యాంగిల్ ఉంది కదా, ఇది రిఫ్లెక్స్ యాంగిల్ అంటే దిస్ వన్, దిస్ ఈజ్ రిఫ్లెక్స్ యాంగిల్. అండర్స్టూడ్? దిస్ ఈజ్ రిఫ్లెక్స్ యాంగిల్. సో రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 360 మైనస్ రిఫ్లెక్స్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees minus 62 degree. So minus just say 197. So this is the answer. So this is the answer, right? Understood? So itla cheyali manam. So next concept is our hand and minute hand coincide.
This is the concept. So how many times, this is a question for you, how many times hour hand and minute hand will coincide in a day? Coincide in a day. డేలో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి అంటే ఒకదాని మీద ఒకటి రావడం. ఓకే, సో 12 అవర్స్ తీసుకుంటే 12 టైమ్స్ రావాలి, 12 టైమ్స్ కోయిన్సైడ్ కావాలి, రైట్? కానీ ఎన్నిసార్లు అవుతాయి? 11 టైమ్సే అవుతాయి. వై 11 టైమ్స్? సో దిస్ ఈజ్ ఏ వాచ్. సో ఇక్కడ చూసుకుంటే 10:55 దగ్గర ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయింది. ఓకే, నెక్స్ట్ 11 దగ్గర అవుతుందా? 11 దగ్గర అవుతుందా? కాదు. నెక్స్ట్ ఎక్కడ అవుతుంది? ఎగ్జాక్ట్లీ 12 o'clock దగ్గర అవుతుంది. సో అండర్స్టూడ్? సో 11 టైమ్స్, 11 దగ్గర మనకు కాదు, 10:55 దగ్గర అయింది, కోయిన్సైడ్ అయినాయి రెండు. నెక్స్ట్ 11 o'clock దగ్గర కాలేదు, ఎక్కడైనాయి? 12 దగ్గర అయినాయి. సో 11 టైమ్స్. సో 24 hours ఆబ్వియస్లీ ఇంటూ 2, రైట్? సో 22 టైమ్స్ కోయిన్సైడ్ అయితే. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అండర్స్టూడ్? ఓకే, సో క్వశ్చన్ తీసుకుందాం. ఎట్ వాట్ టైమ్ అవర్ హ్యాండ్ అండ్ minute hand will coincide? Three and 4 తీసుకున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి? 3 o'clock తీసుకుందాం. సో 1 hour ఈజ్ ఈక్వల్ టు 30 degrees, రైట్? సో 3 hours అంటే 3 into 30, 90 degrees. సో క్లాక్ డ్రా చేసుకుందాం. సో దిస్ ఈస్ క్లాక్. 3 o'clock తీసుకుందాం. సో దిస్ ఈస్ 3, రైట్? 3, 12. సో వాట్ ఈస్ ద యాంగిల్ హియర్? 90 degrees. సో మినిట్ హ్యాండ్ పర్ మినిట్కి 6 degrees ఉంటుంది, రొటేట్ అవుతుంది 6 degrees. సో అవర్ హ్యాండ్, ఓకే, అవర్ హ్యాండ్ ఈస్ హాఫ్ డిగ్రీ మూవ్ అవుతుంది. చూసినాం కదా ఫస్ట్ వీడియోలో. ఫస్ట్ వీడియో చూడకపోతే ఫస్ట్ వీడియో విజిట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు, వి నో, distance by speed. So what speed here? This is relative speed. So relative speed అంటే సేమ్ డైరెక్షన్లో మూవ్ అయినాయి అనుకోండి, అప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. సో హియర్ డిస్టెన్స్ ఈస్ 90 degrees. 90 degrees is distance. Relative speed means 6 degrees minus 1/2. So relative speed, this is the relative speed. So 90 by 11/2, that is 180 by 11, which is equal to 16/4/11. Okay, so this is the answer. So 16 into
4/11 ఇంటూ 60 వేసుకోండి, అప్పుడు మనకు సెకండ్స్ కూడా వస్తాయి. 416 సెకండ్స్ కావాలి కదా. సో 4 6 24, రైట్. 240 11 22 20 21 సెకండ్స్ ఇక్కడ కోయిన్సైడ్ అయితే. అర్థమైందా? దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, అండర్స్టూడ్? ఇక్కడ రిలేటివ్ స్పీడ్ తీసుకుందాం. రిలేటివ్ స్పీడ్ ఇక్కడ ఏమైందంటే బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కాబట్టి 6 - ½ డిగ్రీ తీసుకున్నాం. అండర్స్టూడ్? దిస్ ఈజ్ హియర్. సో హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నా, ప్రాక్టీస్ క్వశ్చన్. సో రిఫ్లెక్స్ యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. సో టైం వచ్చేసి 9:30. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ is at what time. 2 క్వశ్చన్లు ఇస్తున్నా, 2 questions I am giving. Please comment in comment box. At what time our hand and minute hand coincide. ఎక్కడ కోయిన్సైడ్ అయితే, ఎప్పుడు కోయిన్సైడ్ అయితే అంటారు. సో ఇట్ ఈస్ బిట్వీన్ 9 and 10. ఎక్కడ కోయిన్సైడ్ అయితే కనుక్కోండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం చేయండి ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్. థ్యాంక్ యూ.